హలో గాయ్స్, ఇప్పుడైతే మనం టిప్ టాప్ పేపర్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ నాకు అసలు ఎందుకు ఈ ఐడియా వచ్చిందంటే, ఎందుకంటే ఎప్పుడు నేను గేమింగ్ వీడియోస్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం నేను టిప్ టాప్ పేపర్స్ చేయడం, అప్లోడ్ చేయడం. అండ్ ఎప్పుడు నేను గేమింగ్ వీడియోస్ పెడతా. సో ఎందుకని పెట్టానంటే, నాకు ఆల్రెడీ 4 చేశాను ఉన్నాయి, కానీ నాకు ఒక ఐడియా వచ్చింది. వాటితో ఆడుకుంటుంటే ఏం చేయాలని తెలియక, అండ్ ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదా, నేను తీస్తే ఏమవుద్ది అని నేను కూడా చేస్తున్నాను. అండ్ దానికైతే నేను పెద్ద పేపర్ పెద్దగా వేద్దాం అనుకుంటున్నా. సో A4 షీట్ తెచ్చా. ఇప్పుడైతే చూద్దాం. ఇదిగోండి, ఇదే మనకు కావాల్సింది: పేపర్, సీజర్స్, స్కేల్ అండ్ ఎనీథింగ్. అండ్ ఇప్పుడైతే మనం ఈ పేపర్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? అండ్ మనమైతే పేపర్ని ఇలా సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్, వీ హ్యావ్ టు ఫోల్డ్ సైడ్, వెనక్కి ఫోల్డ్ చేసేయాలి అండ్ సైడ్కి ఫోల్డ్ చేసేయండి. పర్ఫెక్ట్గా రావాలి, లేకపోతే మీదే రాంగ్ వస్తుంది. సో పర్ఫెక్ట్గా రావాలి. రాలేదండి. సో ఇంకా వీడియోకి వెళ్ళి ఏంటి అని అంటాం అనుకుంటున్నారా? నేను అనను కాగా అసలు నాకు ఇంక ప్లాన్స్ చూడండి, ఇలా వచ్చింది. అండ్ మనం ఎక్స్ట్రా పేపర్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఎంత ఉంది కదా, అది మొత్తం కట్ చేసుకోవాలి. లేదు మీకు కావాలంటే సిజర్స్తో నేను చేయొచ్చు, కానీ నాకు సిజర్స్తో రాదని స్కెల్తో చేస్తున్నాను. అండ్ నేను నేర్చుకున్న వీడియోలో కూడా ఇలా సిజర్స్తోనే చేయలేదు. అండ్ ఈ పేపర్ అంత పక్కకు పడేది, అసలు పని లేదు దాంతో. అండ్ అయితే ఇక్కడ కూడా ఎక్స్ట్రా పేపర్ వచ్చినట్టు దాన్ని కూడా చూసి నాకైతే వచ్చింది బాగా ఎక్స్ట్రా పేపర్ వేస్ట్ అయింది బాయ్స్. అలానే లోపల అసలు వేస్ట్ అదే. ఒక నిమిషం గాయస్, కథ అందుకే కట్టని పక్కకు పెట్టుకోవాలి అంటారు. చింపుతుంటే తప్పుపోయింది. సో వీడియోకి ఇంతే అని అసలు కన్నా. ఓకే, మనకైతే ఇలా వచ్చింది. అండ్ దీన్ని కూడా ఒక హాఫ్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు కూడా ఇది చేసేటప్పుడు అక్కడ సీరియస్ పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇలా వచ్చింది. అండ్ మళ్ళీ మొత్తం అంతా తీసేసి అన్ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా స్క్వేర్ షేప్ వచ్చింది. అండ్ ప్రతి ఒక్క కార్నర్ ఉంది కదా, అది మిడిల్లోకి పెట్టాలి. ఇప్పుడు మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి. లైక్ దిస్ వీ హ్యావ్ టు ఫోల్డ్. అండ్ మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే చెప్తాను. 4 sides ఫోల్డ్ చేసుకోవాలి. డైరెక్ట్ కరెక్ట్ మిడిల్లో రావాలి.
కరెక్ట్ మిడిల్లో వచ్చేటట్టు చూడండి, లేకపోతే తక్కుపోద్ది. ఇదిగోండి ఇలా ఇంకొక స్క్వేర్ రావాలి అండ్ ఇలా రావాలి. అండ్ మళ్ళీ బ్యాక్కి తీసుకొని ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి. చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 సైడ్స్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత యువర్ టిప్ టాప్ పేపర్ ఈజ్ రెడీ. అండ్ మనం రాసుకోవాలి. ఇదిగోండి ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా కట్టు వస్తాయి. అండ్ మీ థంబ్ ఫింగర్ ఇంకా మీ మదర్ ఫింగర్ అయితే ఇన్సర్ట్ చేయాలి. తప్పబోతున్నా క్షమించండి. ఇంకోండి ఇలా వచ్చిద్ది, మనం మంచిగా ఆడుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే మనం ఈ 4 సైడ్స్ అయితే కలర్స్ రాసుకోవాలి. నేను అయితే ఒక ఆరెంజ్, రెడ్, పర్పుల్ ఇంకా బ్లూ రాసుకోబోతున్నా. వద్దు కానీ ఇదిగోండి బ్లాక్ ఇంకా బ్లూ రాసుకోబోతున్నా. మీరు 4 డిఫరెంట్ కలర్స్ చేయాలి. కానీ నేను అట్లా చేస్తే BLUE బ్లూ, ORANGE రాసుకున్నాను. తర్వాత బ్లాక్ మార్కర్తో రాయలేను ఎందుకంటే సగం పోయింది. దీంట్లో రాయాలి BLACK బ్లాక్ అండ్ WHITE వైట్. ఇలా రాసుకున్న తర్వాత ఒక్క నిమిషం. అండ్ మీరు రాసుకున్న తర్వాత అయితే ఈ కింద ఇట్లా 1 2 3 4 అని రాసుకోవాలి. రాసి చూపిస్తాను. ఇంకోండి 1 2 3 4 5 6 7 ఇదిగోండి ఇలా రాసుకోవాలి. అండ్ ఇలా మధ్యలో గ్యాప్ వస్తుంది, ఈ గ్యాప్ లైన్ అన్నమాట. ఆ గ్యాప్ మీద రాసుకోవద్దు, గ్యాప్ అంతా స్పేస్ ఉండాలి. సో తర్వాత అయితే దాని కింద ఇట్లా ఏమన్నా రాసుకోవాలి అంటే డాగ్కి అలా రాసి చూపిస్తుంది. ఓకే, ఏమైనా రాసుకోవచ్చు. నేనైతే ఇలా రాస్తున్నాను. నాదే రాయాలని అయితే ఏమైనా రాస్తుంది. యూట్యూబర్, డాన్సర్, సింగర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ చాలా రాసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరర్, షాప్ కీపర్ అలా లయన్, ఎలిఫెంట్ చాలా రాసుకోవచ్చు. అండ్ నేనైతే కొన్ని చూస్ 8 చూసేసి CM, PM అలా. అండ్ అయిపోయింది కదా మన టిప్ టాప్ పేపర్ టోటల్గా రెడీ అయిపోయింది. చూపిస్తాను.
1, 2కి కింగ్ డాగ్, 2, 3కి డాంకీ లయన్, 4 కాదు 5, 6కేమో యూట్యూబర్ క్యాట్, 7, 8కేమో సీఎం పిఎం. అండ్ నేను ఇంకా ఒక 4 వేసుకున్నా అన్నాను కదా, అది చూపించబోతున్నాను చూడండి. దీంట్లో ఏమో మా స్కెచ్తోని ఎల్లో, పర్పుల్, ఆరెంజ్ ఇంకా లైమ్ కలర్స్ రాసుకున్నాను. అండ్ దీంట్లోనేమో కలర్ పెన్సిల్స్తో డార్క్ గ్రీన్, బ్లాక్, స్కై బ్లూ ఇంకా పింక్ అని రాసుకున్నాను. అండ్ వీటితోనేమో వాటర్ కలర్స్ మొత్తం ఫుల్గా రెడ్, బ్రౌన్, బ్లూ ఇంకా లైట్ గ్రీన్ అయితే చేసుకున్నాను. అండ్ క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్, స్కెచెస్ అండ్ వాటర్ కలర్స్తోని దీన్ని రాసుకున్నాను. కలర్ పెన్సిల్ ఆరెంజ్, క్రేయాన్ పీచ్ అండ్ స్కెచ్ పింక్, వాటర్ కలర్ గోల్డ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ అని చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, see you in the next one.